హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పన్నీర్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ బాగా కాగాక పాలకూరని శుభ్రంగా కడిగి వాటర్లో వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిరపకాయలను వేసి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. పాలకూరని ఇప్పుడు ఐస్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనివల్ల పాలకూరలోని కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తాన్ని పాలకూర నుంచి బాగా పిండేసి ఆకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులోని కొద్దిగా జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం వేసి అన్నిటినీ బాగా కలిపి ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకొని బాగా కలుపుకుని 2 టీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసి గీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీ, నాన్స్ ఎందులోకైనా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.